హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సూపర్ గుడ్ న్యూస్ అండి. పెండింగ్లో ఉన్నటువంటి డిఏలలో 2 డిఏలు విడుదల. ఆర్థిక శాఖకు సీఎం కీలక ఆదేశాలు అయితే జారీ చేశారు. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయన్నమాట. సో వీటిలో 2 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్థిక శాఖ అయితే సీఎం రేవంత్ రెడ్డి మేరకు ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్లోనే మంజూరు చేసే అవకాశం ఉంది. ఒకవేళ లేదంటే దసరా కానుక అయితే అక్టోబర్లో అందజేసే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు కరువు భత్యం అనేటువంటి డిఏ బకాయిలను త్వరలో చెల్లించనున్నారు. పెండింగ్లో ఉన్నటువంటి 4 బకాయిల్లో 2టిని వీలైనంత త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారము. ఈ మేరకు 2 డిఏల ప్రతిపాదనలు అవసరమైన మేరకు నిధుల అంచనాను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక శాఖకి అయితే ఆదేశాలు జారీ చేశారు. వీలును బట్టి సెప్టెంబర్లోనే 2 డిఏలను మంజూరు చేయాలని, లేదంటే దసరా కానుక ప్రకటించే యోచనలో అయితే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి నెల మనం చూసుకోవచ్చు. సో ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు వేతనాలు, పెన్షన్లు అందుతున్నాయి. సో పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను కూడా మంజూరు చేయడం ద్వారా వారిలో మరింత మనోస్థైర్యాన్ని నింపాలని ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. వీలైనంత త్వరలోనే 2 డిఏలను మంజూరు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఈ మేరకు నెలకు 150 కోట్ల రూపాయలు భారం అయితే రాష్ట్రానికి పడనుందన్నమాట. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 2022 జూలై, 2023 జనవరి, జూలై, 2024 జనవరి సంబంధించినటువంటి డిఏలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు. సో 2024 డిఏ, జూలై డిఏను కేంద్రం ఇంకా ప్రకటించలేదు. సో అంటే కేంద్రం ప్రకటించిన విధంగా ప్రతి డిఏకి కింద బేసిక్లో 3.64% అయితే ప్రకటించాల్సి ఉంది. 4 డిఏలు కలిపితే అది 3.64% ఇంటూ 14.56% అయితే చేరుకుంటుంది. ఇప్పుడు 2 డిఏలు కాబట్టి 7.28% అయితే వేతనం పెంచాలి. సో ప్రస్తుతం వేతన స్కేల్ ప్రకారంగా ప్రతి 1%కి వేతనం ఏడాదికి 250 కోట్ల చొప్పున అయితే ప్రభుత్వంపై భారం పడనుందని ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి. ఈ లెక్కన 2 డిఏలు కలిపి 1820 కోట్లు అవసరమవుతాయి. అంటే ప్రతి నెల కూడా ఖజానాపై 150 కోట్ల పైచిలకు అయితే భారం పడుందని అంచనాలు వేశారు. సో మొత్తానికి ఈ సెప్టెంబర్ మాసంలో అయితే నెలలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి 2 డిఏలకు సంబంధించి. సో లేదంటే ఇంకా దసరాకు అయితే కంపల్సరీగా ప్రకటించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది.